న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారీగా వైఎస్సార్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి మారినటువంటి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ జోన్ 1 కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి మరియు పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకొని పార్టీలోనికి చేరడం జరిగింది. వీరిని తెలుగుదేశం పార్టీ నాయకులు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి మరియు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సాదరంగా ఆహ్వానించి పార్టీలో తగు గుర్తింపు ఇస్తామని తెలియజేశారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చెప్పినటువంటి హామీల్లో 90-95% అమలు చేసుకుంటూ అప్పుల తిప్పలాగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిని పెడుతూ ప్రపంచ దేశాలు సైతం మెచ్చుకునే విధంగా ప్రతి దేశంలో మన వాయిస్ వినపడే విధంగా ఎక్కడుంది ఇండియాలో ఆంధ్ర రాష్ట్రము అనే విధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చేయగలిగారంటే మనకి ఇంకా వాళ్ళు రుణపడి ఉన్నాడు అనేటువంటిది మర్చిపోవు. ఈ వాతావరణం చూసి, ఈ ఇండస్ట్రీస్ని చూసి, ఈ పెట్టుబడులను చూసి ఇక తెలుగుదేశమే మనకు రాబోయే కాలం అంతా ఫ్యూచర్ ఉందనేసని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పొరపాటున మేము కొంతమంది ఇందులో జాయిన్ అయ్యాము అనేసని ఆల్రెడీ ఇంతకుముందు తెలుగుదేశంలో వచ్చి పెట్టినటువంటి వాళ్ళు అనుకొని ఆల్రెడీ ఉన్నటువంటి వైఎస్ఆర్ వాళ్ళు కూడా దీంట్లోనే మనకు మార్గం కనబడుతుంది, దారి కనబడుతుంది అనేసరి తండాలుగా మేము తలకే పిలవగానే వస్తామని చెప్పని వాళ్ళు ఇష్టపడి మా పార్టీలోకి 3 మండలాల నుంచి 3 మండలాలు ఈర మండలము, పాతపట్నము, మిలియాపుట్టి ఈ 3 మండలాలు నుంచి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాము ఇంతకు ముందే పెట్టుకోవాల్సింది 15 రోజుల క్రితము, కానీ కొన్ని కారణాల వల్ల మాకు తీరిక లేక మమ్మల్ని జోనల్ కోఆర్డినేటర్గా చెప్తున్నారు. ఆ జోనల్ కోఆర్డినేటర్ వస్తేనే నేను చేస్తాను అనేసని ఎమ్మెల్యే గారు వీక్షించుకొని కూర్చున్నారు కాబట్టి దానికోసం రావడం జరిగింది. ఇక మిగిలినటువంటి మండలాలు 2 ఏమున్నాయి, ఎల్లంపేట, పుత్తూరు. ఈ 2 మండలాల నుంచి కూడా చాలామంది రావాల్సింది ఉంది. మా మాట మీద కొంతమంది తెలుగుదేశంలో కన్వర్ట్ అవుతున్నారు ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో. కాబట్టి ఇది ఇంకొక 15 నుంచి 25 రోజుల లోపల 20 రోజులు 20 పండగ పోయిన తర్వాత కానీ పండగకు ముందు కానీ ఆ కార్యక్రమం కూడా మళ్ళీ పెట్టి మాకు మా వాళ్ళని కొంచెం సంతృప్తిపరిచి వాళ్ళకి చెప్పి నచ్చ హక్కును చేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మా పాత వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం.